హలో ఎవ్రీవన్, ఎక్కడికొచ్చాము అనుకుంటున్నారా? మేమైతే ఇక్కడ బోయిగూడలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వచ్చామండి. ఎందుకు అంటే మా అల్లుడు బర్త్డే, మా పాప బర్త్డేకైనా ఎవ్రీ బర్త్డేకి మేము ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ లేదు అంటే హాస్టల్స్లో కానీ ఫుడ్ డొనేట్ చేయడం, వాళ్ళ బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేయడం అనేది చేస్తామండి. సో ఈసారి మన బోయిగూడలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఎలా చూసుకుంటారు వాళ్ళని ఏంటి అని వాళ్ళ మాటల్లో వినండి. గుడ్ మార్నింగ్. అన్నీ ఇస్తారు. చీరల కాడికలు, బట్టలు, గాజులు, చెప్పులు అన్నీ ఇస్తారు. సిస్టర్లు ఏం తక్కువ చేయరు. పొద్దుగాల 5 గంటలకు 10 బయట వేడి నీళ్ళు తెచ్చి ఇస్తారు. తాత ఇక్కడ వారి మాటల్లో వింటుంటే అయితే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు అయితే వచ్చాయండి. అందరూ ఉండి కూడా వాళ్ళని చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నారో. పేషెంట్స్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరండి, ఒకరు ఇద్దరు తప్పితే. వాళ్ళని వదిలేసి ఎలా ఉండాలి అనిపిస్తుందో వాళ్ళ పిల్లలకు నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళని చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా. వాళ్ళ సొంత పిల్లలు వస్తే ఎంత హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో కనిపిస్తుందో, మేము ఒక బయటి వాళ్ళమే కదా, వాళ్ళ ఫేస్లో అంత హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు ప్రేమ ఆప్యాయత కోసం ఇలా ఎదురు చూస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. మేము వెళ్తే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అనేది మీకు తెలుస్తుంది కదా. సో ఇలా ఎవ్వరూ చేయకండి. మనను వాళ్ళు పెంచి పెద్ద చేశారు కదండి, ఇలా ఎలా వదిలేస్తారు? ఒక్క మాట చెప్పండి. ఇక్కడ వాళ్ళ కిచెన్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అందరూ పిల్లలు పెళ్ళయి మన్మళ్ళు మనమరాళ్ళతో ఆడుకునే వయసు అండి వాళ్ళది. మీరు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, ఫుడ్ డొనేట్ చేయాలి, లేదు అంటే మీ బర్త్డేస్ యానివర్సరీస్కి వాళ్ళకు ఫుడ్ పెట్టాలి, లేదు ఏదైనా విధంగా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే నాకైతే అప్రోచ్ అవ్వండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బోయిగూడ గాంధీ హాస్పిటల్ పక్కనే అండి. Do follow for such videos. Bye bye.